ఆన్ టైం, ఇన్ టైం. ఆన్ టైం ఎందుకు వస్తుంది, ఇన్ టైం ఎందుకు వస్తుంది? సో మేము తిరుపతికి వెళ్ళాము. మేము ఆన్ టైంలో బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. ఆన్ టైంలో బస్ స్టాండ్కి వెళ్ళానని చెప్తాను. సో వి కేమ్ ఆన్ టైం. సో వి రీచ్డ్ ఆన్ టైం. వి రీచ్ దేర్ ఆన్ టైం అని చెప్తున్నాను. తెలుగులో ఏమని చెప్తాము మేము? కరెక్ట్ టైంకి వచ్చేసాము. కరెక్ట్ టైము అని చెప్పకూడదు ఫ్రెండ్స్. కరెక్ట్ టైం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, సో వీ వెంట్ దేర్ ఎట్ 7 o'clock. వీ వెంట్ దేర్ ఎట్ 7 o'clock అనేది మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళిపోయాను. మనం తెలుగు చెప్తున్నాం, మనం కరెక్ట్ టైంకి వెళ్ళిపోయామండి. కరెక్ట్ బస్సు 7:30కి అక్కడ బస్సు ఉంది, అది తిరుపతికి వెళ్ళే బస్సు అని నేను చెప్పాలనుకుంటున్నాను. నా ఉద్దేశం నేనేం చెప్తాను, వీ వెంట్ దేర్ ఎట్ 7:30. అప్పుడు మీకు అర్థమవుతుందా నేను కరెక్ట్ టైంకి వెళ్ళానని? 7:30కి వెళ్ళానని అర్థమవుతుంది మీకు. మీకు అర్థం అవ్వాలనిగా నేను చెప్పాలిగా. నేను కరెక్ట్ టైంకి వెళ్ళానండి. ఇప్పుడు మనం తెలుగులో చెప్తాం, మేము కరెక్ట్ టైంకి వెళ్ళిపోయామండి. కరెక్ట్ బస్సు బయలుదేరబోతుంది ఇంకొన్ని సెకండ్లో, మేము కరెక్ట్ టైంకి వెళ్ళిపోయామండి అని చెప్పాలి. అది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. వి వెంట్ దేర్ అట్ 7:30 అన్నాను అనుకో, మీకు అర్థమవుతుంది. అది 7:30కు ఉందని మీకు తెలియదు కదా, కానీ నేను చెప్పాలి కదా. నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను 7:30కి వెళ్ళానని చెప్పడం అనుకోవట్లేదు. నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను బస్ స్టాండ్కి అని చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చెప్తాను, వి వెంట్ దేర్ ఆన్ టైం. వి వెంట్ దేర్ ఆన్ టైం. అక్కడ ఒక లిమిటెడ్ టైం కూడా ఉండిద్ది, ఎక్కువ ఉండదు టైము. ఇప్పుడు 7:30 కంటే 7:25, 7:30కి కరెక్ట్ టైంకి ఆన్ టైం అంటాం. కరెక్ట్ టైంకి అని చెప్తాం కదా తెలుగులో, ఆన్ టైం. వి వెంట్ దేర్ ఆన్ టైం. వీ హ్యావ్ కమ్ హియర్ ఆన్ టైం. అర్థమవుతున్నాం ఫ్రెండ్స్. ఇన్ టైం అంటే ఏంటి? ఇన్ టైం యూజ్ చేసినప్పుడు, ఇన్ వచ్చినప్పుడు మేమేం అనుకున్నాము, డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎందుకంటే డ్యూరేషన్ ఆఫ్ టైం ఉండిద్ది. అంటే ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఎక్కువ టైం ఉన్నట్టే కదా. అప్పుడు ఏంటిది? వీ హ్యావ్ కమ్ హియర్ ఇన్ టైం. ఇన్ టైం అంటే ఏంటి? ఎక్కువ టైం ఉంది, ఇంకా టైం ఉంది, మేము వచ్చేసాము. వీ హ్యావ్ కమ్ హియర్ ఇన్ టైం. ముందుకు వచ్చాము, కరెక్ట్ టైంకి వచ్చాము, అలా కాదు తెలుసుకోవాల్సింది. ఇన్ టైం అంటే ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఉంటుంది. సో మేము వచ్చేసాము, డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఉంది, ఇంకా ముందే వచ్చేసినట్టే అర్థం వస్తుంది ఇక్కడ. ఆన్ టైం అంటే కరెక్ట్ టైంకి మనం చెప్తాం కదా తెలుగులో, కరెక్ట్ టైంకి వెళ్ళామంటే 7:30 అంటే 7:30కే. 7:30 ఒక 15 సెకండ్స్ 5 minutes ముందు కరెక్ట్ టైంకి అక్కడికి రీచ్ అయిపోయాము మేము. ఆన్ టైం. వీ కేమ్ హియర్ ఆన్ టైం. వీ కేమ్ హియర్ ఆన్ టైం. వీ వెంట్ దేర్ ఆన్ టైం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో షీ అరైవ్డ్ హియర్ ఆన్ టైం. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆమె కరెక్ట్ టైంకి వచ్చింది. సో వీ వెంట్ టు ద థియేటర్ ఆన్ టైం. ఆన్ టైంకి వెళ్ళిపోయాము కరెక్ట్ థియేటర్కి మేము టు వాచ్ ది ఫిల్మ్. ఆన్ టైం. ఇప్పుడు 6:30 ఉందనుకోండి మూవీ, మేము వీ వెంట్ దేర్ ఆన్ టైం. టైంకి వెళ్ళిపోయాము. అదే సో వీ వెంట్ దేర్ ఇన్ టైం. ఇన్ టైంలోకి వెళ్ళిపోయాము. ఇన్ టైం అంటే ఏంటి వస్తుంది? డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఉంటుంది అక్కడ ఇన్ టైం అన్నప్పుడు, అంటే ముందుకి వెళ్ళిపోయాము. వీ వెంట్ దేర్ ఇన్ టైం. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేనేం చెప్పాలనుకుంటున్నాను? సో ఇంకా కంట్రీ వచ్చినప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. కంట్రీ వస్తుంది. కంట్రీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఏరియా. ఇప్పుడు ఏరియా అంటున్నా అనుకోవద్దు ఫ్రెండ్స్. కంట్రీని ఏరియా అంటే ఒక లిమిటెడ్ స్పేస్ ఉన్నప్పుడు ఆన్ అనేది యూజ్ చేస్తున్నాము. ఒక ఏరియా అనుకోండి ఫస్ట్. ఇదంతా ప్లేస్ అంటే ఏంటి? ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది, అంతే కదా. టైం కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం మనం మాట్లాడుకున్నది మొత్తం ఏరియా, ఒక ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం. అందుకే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అన్నాం. ఒక ఇండియా ఉంది, ఇండియా మొత్తం ఒక ప్లేస్. దీన్ని మనం ఇప్పుడు నేను ఇండియా అన్నానంటే అదేంటిది? ఒక ఏరియా మొత్తం. దాంట్లో లొకేషన్ నేను చెప్పాలంటే ఇండియాలో చెన్నై చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? అట్ చెన్నై ఇన్ ఇండియా. అట్ చెన్నై ఇన్ ఇండియా. సో చెన్నైయే ఒక ఏరియా నేను తీసుకొని ఇన్ చెన్నై అన్నాను అనుకోండి. దాంట్లో ఇన్ చెన్నైలో ఒక లొకేషన్ నేను చెప్పాలనుకోండి, ఏదైనా మనకు తెలియదు కదా పేరులో, చెన్నైలో లొకేషన్ ఏదో ఒక లొకేషన్ ఉంటుంది కదా అక్కడ చెన్నైలో. అట్ సంథింగ్ ఇన్ చెన్నై. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అట్ సంథింగ్ ఇన్ చెన్నై. మదురై ఉంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నేను ఒక లొకేషన్ లాగా తీసుకున్నాను అనుకోండి. సో ఏరియా ఇన్ తెలంగాణ. అట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ. అదే నేను హైదరాబాద్ని ఒక ఏరియా తీసుకొని ఇన్ హైదరాబాద్ అట్ మాదాపూర్ ఇన్ హైదరాబాద్ అంట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దే వర్ అరెస్టెడ్ అట్ మాదాపూర్ ఇన్ హైదరాబాద్. దే వర్ చేస్డ్ ఇన్ హైదరాబాద్. న్యూస్ పేపర్లో మనకి వస్తుంటే మనం చదువుకున్నప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మనం డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం.